విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కూర్మరాజు లైవ్లో అందిస్తారు. కూర్మరాజు, ఇప్పటి వరకు ఏం జరిగింది? ప్రమాద తీవ్రత ఎట్లా ఉంది? గౌతమ్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ చాలా విస్తృతమైన చరిత్ర గల ఈ స్టీల్ ప్లాంట్లో ఇటువంటి అంటే ఈ ద్రవ ఉక్కుకు సంబంధించిన ప్రమాదాలు ఇటీవల కాలంలో చోటు చేసుకోవడం తీవ్రమైన ఆందోళన కలిగిస్తుంది. ఈరోజు ఈ భారీ ప్రమాదం మొత్తం స్టీల్ ప్లాంట్నే కుదిపేసే ఘటనగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో ద్రవ ఉక్కు కార్మికుల మీద పడి ఇంతమంది 8 మంది ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయారనే విషయము మనకి అందుబాటులో ఉన్న సమాచారం. అలాగే పలువురు గాయపడ్డారు. వారందరినీ కూడాను విశాఖపట్నంలోని వివిధ ఆసుపత్రి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ, ఆ తర్వాత కార్మికుల సంఖ్యని గణనీయంగా తగ్గించి వారిలో నైపుణ్యాలను పెంచే కార్యక్రమాలను కూడా స్టీల్ ప్లాంట్ చేసింది. అయితే భద్రతా ప్రమాణాలని చూసుకుంటే ప్రతి విభాగం భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందా లేదా అన్న అంశాలని ప్రతి నిత్యం వాళ్ళు పరిశీలిస్తూనే ఉంటారు. ఎక్కడ లోపం జరిగింది అన్నది ఇప్పుడు ముందుగా ఈ ప్రమాదం జరిగిన వెంటనే అంటే బీషెస్ లో సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఇప్పుడున్న సమాచారం ప్రకారం వీటన్నిటినీ మనం వరుసగా అంచనా ఒకదానికోటి క్రోడీకరిస్తుంటే ఉదయం షిఫ్ట్లో వచ్చిన వాళ్ళు, అలాగే మధ్యాహ్నం షిఫ్ట్లో వచ్చిన వాళ్ళు ఎక్కువగా కాంట్రాక్ట్ కార్మికులు ఇందులో పనిచేస్తున్నట్లుగా ఉంది. అలాగే కొంతమంది పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నట్టు మనకి అవగతం చేసుకోవచ్చు. అయితే సేఫ్టీ మెయిన్ అక్కడ కార్మికులు అంటే మానవ ప్రాణాలకి, కార్మికుల ప్రాణాలకి ఏ రకంగా సేఫ్టీ తీసుకోవాలి అన్న అంశం మీద మాత్రం స్టీల్ ప్లాంట్ ఎప్పుడూ ఎక్కువ దృష్టి పెడుతుంది. ఇటీవల కాలంలో ఇటువంటి ప్రమాదాలు అంటే చిన్నవి కానీ పెద్దవి కానీ ప్రమాదాలు ప్రతిరోజు ఏదో ఒకటి చోటు చేసుకుంటున్నాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్న తరుణంలోని ఈ సేఫ్టీకి సంబంధించి స్టీల్ ప్లాంట్ పెద్ద ఎత్తున దానికి ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. ఇవాళ జరిగిన ఈ ఘోర ప్రమాదం అంటే ఈ మెటల్ బకెట్ ఒకేసారి పేలిపోవడం, అంటే ఈ ద్రవ ఉక్కుతో ఉన్న బకెట్ ఒకేసారి పేలిపోవడంతో ఏమో ఈ కార్మికులు అంటే అది ఒకసారి బ్లాస్ట్ అయిందంటే అది చాలా దూరం వరకు కూడాను ఆ ద్రవ ఉక్కు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. దానివల్ల మొత్తం ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగిందని మనం అర్థం చేసుకోవచ్చు ప్రాథమికంగా. అయితే ఆ షిఫ్ట్లో అక్కడ ఉన్నవాళ్ళు, ఆ పైనుంచి వెళ్తున్న ద్రవ ఉక్కు అక్కడ ఉన్నవాళ్ళు అది ఆ బ్లాస్టింగ్ ఏ మేరకు జరిగింది, ఎంతవరకు అక్కడ ఉన్నవాళ్ళేమో దానికి బలైపోవాల్సి వచ్చింది అన్న అంశాలన్నీ కూడాను విచారణలో కానీ తెలియవు. అయితే ప్రధానంగా సేఫ్టీ మెజర్స్ ఈ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ప్రతి గంటకి, ప్రతి 3 గంటలకి, ప్రతి షిఫ్ట్కి ఇలాగా వరుసగా అంటే ఈ క్లీనింగ్ ప్రాసెస్ లాగే ఈ సెక్యూరిటీ సేఫ్టీ మెజర్స్ ఏ రకంగా ఉన్నాయి ఇవన్నీ కూడాను చెక్ చేయాల్సిన బాధ్యత ఆ ప్రత్యేకంగా భద్రతా విభాగం అనేసి భద్రతా తనిఖీ విభాగం, భద్రతా తనిఖీ అధికారులు ప్రతి విభాగానికి అంటే ప్రత్యేకించి ఈ బ్లాస్ట్ ఫర్నెస్లు అలాగే ఈ సిసిడి డిపార్ట్మెంట్లోని కూడా ప్రత్యేకంగా ఉంటారు. ఎందుకంటే ఇది దాదాపు కొన్ని 100 డిగ్రీలు ఎక్కువగా అంటే ద్రవ ఉక్కు అంటే 1500 నుంచి 1700 డిగ్రీల సెంటీగ్రేడ్లో ఉంటుంది. అది చల్లారిన తర్వాత కూడాను చాలా ప్రికాషనరీ మెజర్స్ ప్రికాషనరీ అంటే 600 డిగ్రీలైనా 100 డిగ్రీలైనా ఈ కార్మికులకు సంబంధించి భద్రత ఏ రకంగా ఉందన్న అంశాన్ని కూడాను ప్రతి క్షణం పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ లింక్ తెగిపోయినా దాని ప్రమాద తీవ్రత విపరీతంగా ఉంటుంది. ఆ ప్రమాదం ఎంతమందిని బలిగొంటుంది, లేకపోతే ఎంతమంది గాయాల పాలు చేస్తుంది అన్నది అది చాలా పెద్ద ఎత్తున ఉంటుందన్న విషయాన్ని గుర్తులో పెట్టుకునే ఈ సేఫ్టీకి సంబంధించి ఎక్కువ ప్రాధాన్యత, అత్యధిక ప్రాధాన్యం సేఫ్టీ. అలాగే రెగ్యులర్ మెయింటెనెన్స్, ప్రతి డిపార్ట్మెంట్కి రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా చేసి తీరాల్సిన అంశం. దీనికి సంబంధించి కూడాను స్టీల్ ప్లాంట్ ప్రత్యేకంగా అధికార యంత్రాంగం దానికి పర్యవేక్షక సిబ్బంది పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సిబ్బంది అంటే కార్మిక సంఘాలు చెప్తున్నట్లుగా అలాగే నైపుణ్యం గల కార్మికులు పెద్ద ఎత్తున వారిని ఆ విధుల నుండి తప్పించి ఒకరికే అన్ని పనులు అప్పచెప్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే వీటన్నిటి మీదను స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఏం సమాధానం చెప్తుంది? ఇప్పుడు కొత్తగా ఇటీవల కాలంలో అంటే గత నెలలోనే మే నెలలోనే ప్రభాకర్ ఆయన సీఎండీగా
పదవి బాధ్యతలు చేపట్టారు. తెలుగు ఆయన వచ్చి కూడా కొన్ని రోజుల పాటే కొన్ని రోజులే అయ్యాయి ఆయన ఛార్జ్ తీసుకొని. అంతకుముందు ఉన్న ఈ పూర్తి స్థాయి సీఎండీని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ నియమించడం జరిగింది. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కూడా ఈ ప్రమాదం మీద ఆరా తీసి సీఎండీతో మాట్లాడారు. సీఎండీ నేను కాసేపట్లో మొత్తం మీకు సమాచారం అంతా చెప్తానని కేంద్ర మంత్రికి చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడాను ఈ ప్రమాదం మీద అధికార యంత్రాంగం విశాఖ జిల్లా యంత్రాంగంతో మాట్లాడారు. హుటాహుటిన హోంమంత్రి అనితను ఆవిడ్ని ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా ఆదేశించారు. ఆమె విజయనగరం పర్యటనలో ఉన్నారు. మరి కాసేపట్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే ప్రమాద స్థలకి అలాగే ఆసుపత్రికి, ఎందుకంటే ఇది ఇంత వేడిమితో స్టీల్ మెటల్ ఏమాత్రం చిన్నది పడినా అక్కడికి అది మొత్తం ఎముకతో సహా మాయమైపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చర్మం పోయినా లేకపోతే ఇంకోటి పోయినా వేటిని కూడాను ఇక్కడ ట్రీట్మెంట్ కొంతవరకు వీళ్ళు అందించగలరు. ఆ తర్వాత ముంబై అంటే శాశ్వతమైన వాళ్ళకి ఈ ప్లాస్టిక్ సర్జన్స్ కానీ లేకపోతే ఇంకొక రకమైన మెరుగైన చికిత్స మాత్రం ముంబైలో మాత్రమే అందుబాటులో ఉంది. గతంలో ముంబైకి పంపించిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ కెమికల్ ప్రమాదాలు జరిగినప్పుడు, స్టీల్ ప్లాంట్ల ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళని మెరుగైన చికిత్స అంటే ప్రాణాలతో ఇంకా వారంతా సజీవంగా ఉండి అంతా ప్రాణాపాయం ఏమీ లేదని తెలిసిన కార్మికుల్ని, అటువంటి గాయపడిన వారిని ముంబైకి పంపించి అక్కడ మెరుగైన చికిత్స అందించే ఆ రకమైన పరిస్థితులు కూడా అక్కడ ఉంటాయి. ఇవి తర్వాత స్టెప్లో ఇవి జరగాల్సింది. అయితే ఇప్పుడు హుటాహుటిన ఎమర్జెన్సీ ముందుగా స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్కి తీసుకొచ్చారు వారందరినీ. అక్కడి నుంచేమో కేజీహెచ్ నుంచేమో విశాఖ నగరంలోని వివిధ ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్నాయి. ఆ ఆసుపత్రులకి వారిని తరలించడం జరిగింది. నిర్దిష్టంగా సంఖ్య ఏంటి, వారు ఎవరెవరు, ఏమేమి డిజిగ్నేషన్స్, అవన్నీ కూడాను స్టీల్ ప్లాంట్ అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికి ఉన్న సమాచారం ప్రకారం 8 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే అత్యంత బీభత్సంగా భయానకంగా ఉన్నాయి. చాలాసేపటి వరకు విపరీతమైన పొగలు రావడంతో ఈ స్టీల్ ప్లాంట్లోనే ఉండే అగ్నిమాపక సిబ్బంది, అంటే స్టీల్ ప్లాంట్లో పూర్తి స్థాయిలో అగ్నిమాపక యంత్రాలు, సామగ్రి మొత్తం ఎటువంటి పరిస్థితినైనా ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ మొత్తం అంతా రెడీగా ఉంటుంది. కూర్మరాజు, మీరు చాలా డీటెయిల్ గా చెప్తున్నారు గతంలో జరిగిన ప్రమాదాల గురించి, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి గురించి కూడా చెప్తున్నారు. అయితే క్షతగాత్రులకు అత్యవసర చికిత్స వెంటనే అందించి వారిని ఏమైనా ఎయిర్ అంబులెన్స్ లో ముంబైకి తరలించే అవకాశాలు కూడా ఏమైనా కనిపిస్తున్నాయా? తీవ్రత ఎలా ఉంది? గాయపడ్డ వారి క్షతగాత్రుల తీవ్రత ఎలా ఉంది ప్రమాదంలో ఈ గాయపడ్డ వారిది? గౌతమ్, ఖచ్చితంగా క్షతగాత్రులు అనే వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకి పూర్తిగా ఇవన్నీ కాలిన గాయాలు. అంటే లోపల బయటికి మాట్లాడుతున్నట్టు కనిపించినా లోపల మాత్రం మొత్తం శరీర భాగాలన్నీ కూడాను తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కాలేయం కానీ కిడ్నీస్ కానీ ఇవేవి బయటికి కొన్ని గంటల్లో లేదంటే ఈ రకమైన చనిపోవడం ఒక ఎత్తు అయితే, కొంతమంది బయటికి బాగానే ఉన్నట్టు కనిపించినా ఈ వేడిమికి మాత్రం పూర్తిగా శరీర భాగాలన్నీ కూడా పూర్తిగా దెబ్బతిని ఉంటాయి. అటువంటి వారిని గుర్తించి అంటే ఫర్దర్గా వారికి డ్యామేజ్ కాకుండా మెరుగైన చికిత్స కోసం అటు ఎయిర్ అంబులెన్స్లో హైదరాబాద్ అయినా తరలించాలి, లేదంటే ముంబై అయినా తరలించాలి. ముంబై తరలించడం వల్ల అక్కడ కెమికల్ వాటికి కూడాను పూర్తి స్థాయిలో చికిత్స దొరికే అవకాశం ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఉక్కు యాజమాన్యం రెండూ కలిపి సమిష్టిగా ఆ నిర్ణయం తీసుకొని అవసరమైన మేరకు ఈ క్షతగాత్రుల్ని అక్కడికి తరలిస్తే వారికి మెరుగైన చికిత్స అంది వారి ప్రాణాలు కాపాడి తరువాత వారి లైఫ్కి కొంత ఆసరాగా వారు లేదంటే జీవనం కొనసాగించే అవకాశం ఉంటుందని విషయము ఈ గతంలో ఉన్న అనుభవాల దృష్ట్యా మనకి అర్థమవుతుంది. అయితే ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీరిని ఎంతవరకు తరలించగలరు అంటే వారు సపోర్ట్ చేయాలి. పైపెచ్చు వారి ప్రాణాపాయ పరిస్థితులు బయటపడ్డారు అని హోంమంత్రి అనిత కూడా అక్కడికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హుటాహుటిన హోంమంత్రి అనిత అక్కడికి బయలుదేరారు కదా, పర్యవేక్షించి పూర్తి సహకారం అందించి ఎప్పటికప్పుడు వాళ్ళకి ఎలాంటి సహాయం కావాలన్నా ప్రభుత్వం తరపున అందించడానికి హోంమంత్రి అనిత అక్కడికి ఎంతసేపట్లో చేరుకుంటారు? మీకేమైనా ఐడియా ఉందా?
గౌతమ్ ఆమె ప్రస్తుతం ఇందాక చెప్పినట్టుగా ఆమె విజయనగరంలో ఉన్నారు. విజయనగరం నుండి విశాఖపట్నం రావడానికి పెద్ద సమయం తీసుకోపోవచ్చు, ఎందుకంటే ఆమె కాన్వాయ్లోనేమో వచ్చే అవకాశం ఉంది. హుటాహుటిన ముందుగా ఆమె ప్రయారిటీ ఏంటంటే ఘటనా స్థలానికి వెళ్ళాలి. ఘటనా స్థలానికంటే ముందు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని వాడి కుటుంబాలకు ధైర్యం చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళే స్టీల్ ప్లాంట్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందనేసి ఏమో మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే దాదాపు ఒక 45 నిమిషాల నుంచి 50 నిమిషాల లోపే ఆమె ఘటనాస్థలికి అలాగే ఈ ఆసుపత్రిలో క్షతగాత్రుల్ని పరామర్శించే అవకాశం ఉంటుందని మనం అంచనా వేయొచ్చు. కూర్మరాజు, విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం మనకు అందుతోంది? గతంలో ఇలాంటి దుర్ఘటన అంటే వేరే వేరే ప్రమాదాలు కాకుండా ఇలా పేలిపోయిన లిక్విడ్ ఫామ్ లో ఉన్న స్టీల్ ఏదైతే పేలిపోయిన ఘటనలు ఏమైనా ఉన్నాయా? అలాంటప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అంటే గౌతమ్, ఇటువంటి ఘటనలు ఉన్నప్పుడు ఆ లిక్విడ్ని దాన్ని చల్లబరచాలి. మొట్టమొదటిగా ఆ చల్లబరచాలని ఖచ్చితంగా అక్కడ ఫైర్ టెండర్స్ ఉన్నాయి, వాటర్ అవైలబిలిటీ, అక్కడ కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి నీటికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఉక్కు ఉత్పత్తికి నీటిని వాడతారు. ఆ నీటినే ఇప్పుడు ఈ మంటలు నార్పడానికి కానీ వీటిని చల్లార్చడానికి కానీ ఉపయోగించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇవి ముందు వాటిని చల్లార్చే అంటే ఆ ద్రవ ఉక్కుని చల్లార్చి ఆ ప్రాంతాన్ని అంతటిని పూర్తిగా స్టెరిలైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది అయిన తర్వాత అక్కడ ఆ రిపేర్ వర్క్ కానీ లేదంటే మళ్ళీ రిస్టరేషన్ వర్క్ కానీ వాటి చేపట్టాల్సి ఉంటుంది. ఇవి చేయడానికి అక్కడ ఉన్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారని ఇప్పటివరకు తెలుస్తోంది. ఈ క్షతగాత్రులను అక్కడ నుంచి ఆ ఘటనా ప్రాంతం నుంచి క్షతగాత్రులను కూడా తరలించారనేసేమో మనకి స్పష్టంగా అవగతం అవుతుంది. అయితే వీటిని చల్లబరిచే క్రమంలో ఫైర్ ఫైటింగ్ సిబ్బంది కూడా ఒక్కొక్క సందర్భంలో గాయపడే అవకాశం ఉంది. అటువంటి జాగ్రత్తలు కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. గతంలో ఇటువంటివి జరిగినప్పుడు అంటే 1 కోటి రూపాయలు 2 కోట్లు ఈ ద్రవ ఉక్కు నష్టం కలిగింది అనేసాము చెప్తోంది. అయితే స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి సంబంధించి సాధారణంగా లేకపోతే ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు కేవలం ఆస్తి నష్టం సంభవించి అంటే కొద్ది ఒక 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల నష్టం సంభవించిందనేసి చాలా చిన్న స్థాయిలోనే జరిగిన ప్రమాదాలు ఇటీవల కాలంలో ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున ఇంత భారీ స్థాయిలో అయితే ద్రవ ఉక్కు వచ్చి ఆ లాడెల్ పేలిపోయి మొత్తం ఈ ద్రవ ఉక్కులకి ఇంతమంది కార్మికులు బలి కావడం అనేది ఇటీవల కాలంలో ఇదే మొట్టమొదటి ఘటనగా మనం చెప్పాల్సి ఉంటుంది. గతంలో జరిగిన ఘటనలోనేమో వారు దాన్ని మొత్తం ఈ ద్రవ ఉక్కుకు సంబంధించి ఇది ఏంటంటే మామూలుగా మనం 100 డిగ్రీల వేడి తగిలితేనే ఆ సెగకు తట్టుకోలేము. అటువంటిది 1500 డిగ్రీల్లో ఉంటే తప్ప ఆ ఉక్కు ద్రవ రూపంలో ఉండదు. ఆ ద్రవ రూపం స్టీల్ ప్లాంట్ చేసే ఉత్పత్తులు చాలా ప్రత్యేకమైనది. మిగిలిన స్టీల్ ప్లాంట్ల కంటే విభిన్నమైన ఉత్పత్తులు ఇప్పుడు రాబోయే ఆర్సిలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కంటే భిన్నమైన ఉత్పత్తుల్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తయారు చేస్తుంది. ఈ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తులే నిర్మాణంలో మనం ఎక్కువగా వాడతారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న పలు నిర్మాణాలు కానీ రైల్వే ప్రాజెక్టులు కానీ ఈ స్టీల్ ప్లాంట్ ఉక్కునే ఈ ఉక్కుకు సంబంధించిన బార్లు కానీ అలాగే ఈ తీగలు కానీ ఇవన్నీ కూడాను వాడతారు. వీటికి సంబంధించి ఆ ఉత్పత్తులు అంటే ఈ 1500 డిగ్రీల్లో ఉన్న ద్రవ ఉక్కుని ఆయా అదే ఏ రూపంలో కావాలో ఆ రూపంలోకి పంపించడానికి మొత్తం కార్మికులు మాన్యువల్గా పనిచేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లోనేమో అక్కడ చాలా సమీపంలో ఉండాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితులన్నీ కూర్మరాజు మీరు చెప్తున్నట్టుగా అట్లా సమీపంలో ఉండి ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా కార్మికులు పనిచేస్తూ ఉంటారా? అలాగే అగ్నిమాపక సిబ్బంది కూడా వెంటనే తక్షణం స్పందించడానికి ఏమైనా ఉంటుందా? ఈ బకెట్లో ఉన్న స్టీల్ ఏదైతే ద్రవ రూపంలో ఉందో అలాంటి పేలుడు ఘటనలు గతంలో జరిగాయా? ఎలాంటి చర్యలు తీసుకున్నారు తర్వాత ఇలాంటి ఘటనలు జరగకుండా? అంటే ఆ బకెట్స్ ఏంటంటే అవి ఎప్పటికప్పుడు వాటిని అది పెద్ద దాన్ని ఏమంటారంటే మన పోత ఇనుముతోటేమో ఉంటాయి. అవి వాటిలో ఈ ద్రవ ఉక్కునేమో రవాణా జరుగుతుంటుంది. అటుండి అది కొన్ని అయితే ఛానల్స్లో వెళ్తుంటాయి. ఇవి 3-4 రకాలుగా వెళ్తుంటాయి. ఎందుకంటే లాడెల్లోంచి ఇది బకెట్ల ద్వారా తీసుకెళ్ళడం అనేది ఇది స్టీల్ ప్లాంట్ పెట్టినప్పటి నుంచి అనుసరిస్తున్న పద్ధతి. ఎందుకంటే ఆ టెక్నాలజీని మనం రష్యా నుంచి మనం దిగుమతి అంటే
అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనం చూసుకుంటే రష్యా టెక్నాలజీతో మనం దాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ టెక్నాలజీతోటేమో దాన్ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటున్నాం. ఇది కొన్ని రకాలైన ఉత్పత్తులు చేయడానికి ఆ స్టీల్ని అక్కడ నుంచి వేరే ఆ హౌస్కి తీసుకెళ్ళడానికి ఇది రవాణా మార్గం అనమాట. అంటే కార్మికులకి పూర్తి స్థాయిలో హెల్మెట్లు పెట్టుకోవడం, లేకపోతే దూరంగా అంటే కనీసం మినిమం ఇంత దగ్గర నుంచి ఇంత దగ్గర, ఒకవేళ అది మధ్యలో ఆగిపోతే వెంటనే వెళ్లకుండానేమో వాళ్ళకి చాలా సేఫ్టీ ప్రికాషన్స్ ఇవన్నీ ఉంటాయి. అయితే ప్రమాదవశాత్తు ఆ గొలుసు తెగిపోవడమో లేకపోతే ఓవర్ హీట్ తోటేమో అది బ్లాస్ట్ అయిపోవడం జరిగితే అది ఏం చేయాలన్నది ఇమీడియట్గా అక్కడ నుండి వాళ్ళు పారిపోవడం, లేకపోతే అది తప్ప దగ్గరలో ఉన్న ఫైర్ ఫైటింగ్ సిబ్బంది వచ్చేదాకాను ఇది ప్రమాదం జరిగిన వెంటనే ఏం చేస్తారు అన్నదే అక్కడ నిర్దిష్టమైన చార్ట్ ఉంటుంది. పలానా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి, పలానా వాళ్ళని చేయండి అనేసి. కానీ ఆ చేసే పరిస్థితుల్లో అక్కడ కార్మికులు కానీ లేకపోతే గాయపడిన వారు కానీ ఉంటారా అనేసేమో మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవదు. దాన్ని దూరం నుండి చూసిన వాళ్ళు వచ్చి ఇమీడియట్గా, ఎందుకంటే అక్కడ కొన్ని వందల మంది పనిచేస్తుంటారు ఆ విభాగంలో కానీ పక్క విభాగంలో కానీ. ఎందుకంటే ఇదే ఒకేసారి ఇది బ్లాస్టింగ్ జరిగితే ఆ ఒక్క విభాగానికే కాదు, మొత్తం వాటన్నిటికీ కూడాను అక్కడ శబ్ద తీవ్రత కానీ లేదంటే ఈ ప్రమాద తీవ్రతని వారు ఊహించి కానీ హుటాహుటిన అక్కడ దగ్గరలో ఉన్న ఫైర్ టెండర్స్ 1 కిలోమీటర్ లోపే ఉంటుంది అది ఫైర్ టెండర్, వాళ్ళు నిర్దిష్టమైన ప్లేసుల్లోనేమో స్టీల్ ప్లాంట్లో పెట్టుకుని ఉంటారు. అవి ఇమీడియట్గా వచ్చి వాటిని మంటల్ని, చిన్న స్థాయి మంటల్ని అదుపులో చేయడానికి ఉంటుంది. అలాగే ఇవాళ జరిగిన దాంట్లో భారీ ఎత్తున పొగ రావడంతో వారంతా కూడాను భయభ్రాంతులకు లోనై అందరూ పరుగులు తీశారు. ఆ దృశ్యాలు కూడాను మనం లోపల కొన్ని దృశ్యాలు కూడా మనం చూస్తుంటే అవి భయానకమైన వాతావరణానికి ప్రతిబింబిస్తున్నాయి. గౌతమ్, కూర్మరాజు, స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కూడా ఆరా తీశారు. అయితే కేంద్రం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు ఇప్పుడు అవసరం అవుతాయి, వారికి ఎలాంటి మెరుగైన చికిత్స కోసం అధికారులకి ఎలాంటి ఆదేశాలు వారు ఇచ్చారు కేంద్రం నుంచి? గౌతమ్ శర్మ, ఈ శ్రీనివాస్ వర్మ అంటే కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి, ఆయన ఆరా తీశారు. ఆరా తీసి సీఎండీతో మాట్లాడారు. సీఎండీ దానికి నేను కాసేపట్లో మీకు మొత్తం బ్రీఫ్ చేస్తానండి అనేసి ఒక ½ అన్ అవర్ నాకు సమయం కావాలనేసి ఆయన అడగడం జరిగింది. ఈ లోపల ఈ సహాయక చర్యలు ఏం జరిగింది ఇవన్నీ కూడా అని చెప్తాను. అయితే ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం కానీ అటు ప్రధానమంత్రి కార్యాలయం కూడానేమో దీని మీద ఇప్పుడే ఆరా తీసినట్లుగా మనకి తెలుస్తోంది. అలాగే ఉక్కు శాఖ మంత్రి ఆయన కూడానేమో దీని మీద వివరాలు తీసుకొని ఈ బాధితులకి మెరుగైన వైద్య చికిత్స అందించడానికి అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన ఆదేశించడం జరిగింది. ఇటువంటి సమయంలో, ఎందుకంటే ఒక కార్మికుడు ప్రాణాలు కాపాడడం అనేది ఇప్పుడు యాజమాన్యం ముందున్న మొట్టమొదటి లక్ష్యం. తర్వాత భద్రతా ప్రమాణాలు ఏ రకంగా ఉన్నాయి, ఎక్కడ ల్యాబ్స్ జరిగింది అన్నది అది తర్వాత ప్రమాదానికి కారణాలు ఏంటి అన్నదేమో వాళ్ళు తర్వాత వివరిస్తారు. ఇప్పుడు ఈ మొత్తం ఈ ప్రమాద ఘటనకు సంబంధించి అక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ SMS-2లో ఉన్న భయానక పరిస్థితిని మనం ఖచ్చితంగా మనం విజువల్స్ ద్వారా వచ్చిన వీడియోస్ ద్వారా మనం పరిశీలిస్తే ఖచ్చితంగా ఆ సమయంలో ఆ 4 గంటల సమయంలో భారీ పేలుడే సంభవించింది. పేలుడు సంభవించిన తర్వాత అక్కడ ఉన్న ఆ షిఫ్ట్లో ఉన్న కార్మికులు ఆ ప్రాంతంలో SMS-2లో CCD డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కార్మికులు ఎంతమంది ఉన్నారో అందులో కాంట్రాక్ట్ కార్మికులు ఎంతమంది, పర్మనెంట్ వాళ్ళు ఎంతమంది, అలాగే ఇంకో షిఫ్ట్ నుంచి వస్తున్న వాళ్ళు ఎంతమంది, షిఫ్ట్ మారే సమయానికి ఎంతమంది గుమిగూడుతారు, లేకపోతే ఎంతమందికి ఆ పక్కకి టీ గట్రా వెళ్ళారు, ఇటువంటివన్నీ కూడాను వెంటనే అక్కడ ఉన్నవాళ్ళు సమాచారం సేకరించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే గాయపడిన వారిని హుటాహుటిన అంబులెన్సుల ద్వారానేమో బయటికి చేర్చడానికి, మెరుగైన చికిత్స కోసం చేర్చడానికే వారు ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలోనే కొంత ఇబ్బంది ఎదురైనప్పటికీ కూడాను వారిని ప్రాణాలతోటేమో కాపాడడానికి వారు ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం ఇప్పుడు అక్కడ మొత్తం గాయపడిన వారందరినీ కూడాను, ప్రాణాలతో ఉన్న వారందరినీ తీసుకెళ్లారు. కానీ కొంతమంది స్పాట్లో పూర్తిగా అంటే అంత వేడిమితోటేమో ఉక్కు పడేసరికి మొత్తం వాళ్ళందరినీ గుర్తుపట్టలేని స్థితిలోకేమో ఆ మానవ దేహాలు చల్లాచెదురుగా పడున్నాయి. వాటినేమో జాగ్రత్తగా వాటిని తీసి మార్చురీకి తరలించే ప్రయత్నాలు కూడానేమో పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. గౌతమ్, శర్మ.
కూర్మరాజు పూర్తి సమాచారం చాలా డీటెయిల్గా అయితే అందించారు. ప్రమాద స్థలంలో సహాయ చర్యలు పర్యవేక్షించడానికి అధికారులు అలాగే నాయకులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. అందరికీ తగిన సహాయం అందాలని మనం కోరుకుందాం. అందరూ కూడా క్షేమంగా ఉండాలని మనం ప్రార్థిద్దాం. ధన్యవాదాలు కూర్మరాజు. ప్రకటనల అనంతరం ఘంటారావం ప్రసారం. నమస్కారం.